వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. తనకి ఇష్టమైన సాంగ్ జెంటిల్మెన్. ఇప్పటికి మా ప్రణవి గారి వాయిస్ అలానే ఉందని మేము అనుకుంటున్నాం మా ఆడియన్స్ కోసం. గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా ఏదో జరుగుతోంది అదే ఆనందంలో అదే తెలియని అలజడి 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 ఒక్కసారిగా మారిపోతుంది. అదే ఇంట్లో కోవేసరిలాగా నేనే కార్లో ఎన్నిసార్లు వినుంటాను ఈ సాంగ్. అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంత మంచి సింగర్ ని మేము మిస్ అయ్యామండి అసలుకి ఇన్ని సంవత్సరాలు. లేకపోతే ఇప్పటికల్లా మీ ఖాతాలో ఒక 1000 పైన పాటలు ఉండేవి కదా. చాలా తక్కువ పాటలు పాడారు ఎంత మంచి వాయిస్ పెట్టుకొని. మీరు సెలెక్ట్ చేసుకోవడం అలా ఉంటుందా, ఏదంటే ఆ సాంగ్ పాడరా లేకపోతే ఏంటి అసలు? అలా ఏం లేదండి. అంటే నేను బేసిక్ గా ఎప్పుడు ఎవరిని నేను పాడతాను నేను సింగర్ ని అని ఎప్పుడు వెళ్ళి సీడీ ఇవ్వడము లేకపోతే పరిచయం అలా ఎప్పుడు నేను చేయలేదు. ఏ పాట వచ్చినా లేకపోతే ఏ జింగిల్ అయినా సీరియల్ పాట అయినా ఏదైనా నాకు ఫోన్ వచ్చి మీరు రండి అంటే ఏది వదులుకోకుండా వెళ్ళి పాడొస్తాను. సీరియల్ పాటలకు సినిమా కూడా వచ్చింది. సో ఎప్పుడు వెళ్ళలేదు సార్. నేను నా దగ్గరకు వచ్చినా పాడాను. ఒకవేళ నేను రికార్డింగ్కి వెళ్ళి ఈ పాట నా వాయిస్ కంటే వేరే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఎన్హాన్స్ అవుతుంది ఈ పాట. ఇప్పుడు ఏ పాట అయినా చాలా కష్టపడి చేస్తారు సార్. చిన్న సినిమానా పెద్ద సినిమానా అవన్నీ పక్కన పెడితే అంతే కష్టంగా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ దేర్ బేబీ. సో నేనెవరిని మధ్యలో వెళ్ళి ఆ పాట పాడు చేయడానికి, ఇప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఉండొచ్చు బట్ వేరే వాళ్ళు పాడితే పాట ఇంకా బాగుంటుందేమో కదా. సో అలా వదిలేసిన పాటలు చాలా ఉన్నాయి. అది ఏంటంటే నేనే వేరే సింగర్ తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి కూర్చుని రికార్డ్ చేసి పంపిస్తాను. ఇలా కూడా ఉందా ప్రణవి గారు మీ లైఫ్ లో? నాకు ఇష్టం సార్. అంటే ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. బేసికల్లీ నేనే పాడేయాలి నాకే కావాలి అనకుండా ఈ పాట బాగుంటుంది అన్న ఒక ఎంతూజియాజం నాలో చాలా ఎక్కువ. అలా పోయిన పాటలు చాలా ఉన్నాయి. సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే యాక్సిడెంటల్ గా అయిపోయారా? యాక్సిడెంటల్ గా అయ్యాను నేను. యాక్చువల్లీ నాకు సింగింగ్ ఇష్టం లేదు. అంటే చిన్నప్పుడు నాకు అసలు నాకు అస్సలు నచ్చదు సింగింగ్. చిన్నప్పుడు మా అమ్మ కొంచెం ఊరుకో గాడ్స్ గిఫ్ట్ అలా చేయకూడదు అదేదో ఉంటుంది సార్. ఒకటి శంకరాచార్యులు గారిది మొన్ననే మా మామయ్య గారు చెప్పారు. అంటే ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు చెప్తే గానీ దాని ఎసెన్స్ నాకు అర్థం కాలేదు. పాడుతున్నాను ఒక్కసారి పాటల్లోకి వచ్చాక దాని గురించి ప్యాషనేట్ గా ఫీల్ అయ్యి నేను చదువుదాం అనుకున్న చదువు వదిలేసి BA మ్యూజిక్ చేశాను నేను. అంత ప్యాషన్ పెరిగిపోయింది ఇష్టం లేని స్టేజ్ లోంచి. గాడ్ బ్లెస్ సార్ మా ఫస్ట్ గురు హేమవతి గారు, ఆవిడ వల్ల నేను సింగింగ్ లోకి వచ్చానండి. ఆవిడ వల్ల నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దలు పెట్టి మరి నేర్పించారు ఆవిడ. సో ఆవిడ వల్ల నాకు ఒక ప్యాషన్ క్రియేట్ అయింది అనమాట. వచ్చాక ఓకే బట్ ఆయన అన్నట్టు గాడ్ మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ ని ఖచ్చితంగా నలుగురికి పంచాలి, ఖచ్చితంగా నలుగురికి తెలియాలి. అది మనలో కంటైన్ అయిపోయేది కాదు. మొన్న నాకు చెప్తే గానీ తెలియలేదు అది. సో నౌ ఐఎమ్ మోర్ ప్యాషనేట్ అబౌట్ సింగింగ్. సో రాగానే ఫస్ట్ సాంగ్ అంటే సినిమాది ఫస్ట్ లారెన్స్ గారిది ఒక సినిమా జరిగి ఆగిపోయింది, కళ్యాణి మలిక్ సార్ మ్యూజిక్. అందులో పాడాను నేను ఒక పాట. విఎన్ ఆదిత్య సార్ పరిచయం చేశారు. నేను డబ్బింగ్ చెప్తూ మా గురువు గారు చంపేస్తారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వల్ల ఇంకా బాగా పాడడం నేర్చుకున్నా నేను. సో మా గురుగారు చంపేస్తారని బయట కూర్చుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటుంటే విని 2 పాటలు రికార్డ్ చేసి ఆయనకు పంపించారు. ఆయన పాడిచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా ఆగిపోయింది. తర్వాత ఆంధ్రుడు కదా బుజ్జి గోపీచంద్ గారు అందులో 2 బిట్ సాంగ్స్ పాడించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికి అది ఇంకొకటి. అది నా ఫస్ట్ సార్
తర్వాత కృష్ణ చైతన్య సింగర్ తెలుసు కదా, అవునవును. ఆ అబ్బాయి నన్ను కోరస్ కి పిలిచాడు కీరవాణి సార్ దగ్గర. ఒకళ్ళు తక్కువ అయిపోతున్నారు రావే పాడాలి అంటే, ఓకే నాకేంటి వెళ్ళి పాడేయడం, సరే వస్తా అని పాడడానికి వెళ్ళా. అక్కడ సార్ విని నా చేత శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాడించారు, okay. శ్రీరామ్ దాస్. దాస్ అది కూడా ట్రాకే యాక్చువల్లీ, తర్వాత లేటర్ ఆన్ బాగుంది అని ఉంచేశారు. వావ్. సో మా కోసం అంత మంచి సాంగ్ తప్పకుండా సార్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శీషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసెన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. వావ్. సో ఈ సాంగ్ తర్వాత వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు మీ లైఫ్ లో? నా లైఫ్ మార్చేసింది సాంగ్. సార్ యమదొంగ ఇంకా ఇంకా లేటర్ యమదొంగ 4 పాటలు పాడింది. అసలు ఆ పాటలకి ఈ పాటలకి సంబంధమే లేదు. కమర్షియల్ మళ్ళా నేను అదే అంటాను, ఇంటర్వ్యూ చూసాను అట్లీస్ట్ మళ్ళీ ఒకసారి కిరణ్ సార్ మళ్ళీ ఏమన్నా పిలుస్తారేమో. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రణవి గారు ఆపకుండా సాంగ్స్ పాడతారు, నీ ఫోన్ కూడా తీయనంత బిజీ అయిపోతారు. అలా ఉంటే నాకు చాలా ఇష్టం. అస్సలు హ్యాపీగా అలా నీ కారణం వేసుకొని వెళ్ళిపోయి పాడేసుకుంటే హ్యాపీగా ఎంత టైం అయినా స్పెండ్ చేయాలి. సో